మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, యువసేన అధ్యక్షులు నారోజు రాకేష్ చారి ఆధ్వర్యంలో దుద్దిల శ్రీపాదరావు జయంతిని ఘనంగా జరుపుకున్నారు. కరీంనగర్లోని కార్ఖానా గడ్డలో మహాత్మా జ్యోతి బాపులే బాలికల పాఠశాలలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. 10వ తరగతి చదువుతున్న విద్యార్థినులకు పెన్నులు, ఎగ్జామ్ ప్యాడ్లను ఇచ్చి ఘనంగా నిర్వహించారు. అనంతరం శ్రీధర్ బాబు, యువసేన అధ్యక్షులు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మొట్టమొదటి స్పీకర్ దుద్దిల శ్రీపాదరావుని రాష్ట్రాల అభివృద్ధికై ఎంతో కృషి చేసినటువంటి మహోన్నత వ్యక్తి శ్రీపాదరావు అని కొనియాడారు. ఆయన అడుగుజాడల్లో ఆశయాలతోనే, స్నేహ భావశీలతోనే ముందుకు కొనసాగుతున్నామని పేర్కొన్నారు. ఐటీ పరిశ్రమల శాఖ శ్రీధర్ బాబు అడుగుజాడల్లో అనేక సామాజిక సేవలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దొగ్గలి శ్రీధర్, కారెంగుల రవి, వాయిల రాజ్ కుమార్, బండి క్రాంతి, బోయిని ప్రశాంత్, సంజయ్, బిఎం తిరుపతితో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నేడు స్వర్గీయ శ్రీపాదరావు జయంతిని పురస్కరించుకొని కరీంనగర్ నగర పట్టణంలో తెలంగాణ రాష్ట్ర బీసీ జ్యోతిబా పూలే మహిళా పాఠశాల మరియు కళాశాలలో 10వ తరగతి విద్యార్థులందరికీ పెన్నులు, ప్యాడ్లు, బుక్స్ పంపించడం జరిగింది. ఇటు కార్యక్రమాన్ని విజయవంతంగా దుద్దిల శ్రీధర్ బాబు యువసేన ఆధ్వర్యంలో ఇటు కార్యక్రమం విజయవంతం చేసుకున్నాము. రాబోయే రోజుల్లో గౌరవ మంత్రి శ్రీధర్ మరియు ఆలోచన మేరకు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసి స్వర్గీయ మా శ్రీపాదరావు సారి జయంతిని చాటుకొని పేదలకు కానీ, మహిళలకు కానీ అన్ని రకాల కార్య చేస్తానని